హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. మనం ఏదైనా ఫస్ట్ టైం తిన్నప్పుడే సరిగా కుదరలేదంటే మళ్ళీ దాన్ని ముట్టాలని కూడా అనిపించదు. అదే ఫస్ట్ టైం తిన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి దాన్నే ప్రిఫర్ చేస్తాం. నాకు ఈ రెసిపీ చేసినప్పుడు అలానే అయిందండి. ఫస్ట్ టైం నేను గోబీ మంచూరియా తిన్నాను అండ్ ఈ రెసిపీ చాలా బాగా కుదిరింది కాబట్టి గోబీ మంచూరియా నా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయింది. అందుకనే ఈరోజు ఫుడ్ ట్రక్లో గోబీ మంచూరియా రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని దాని స్టెమ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ని ఇలా మొదల్లో స్టెమ్కి అటాచ్ అయి ఉన్న వాటిని కట్ చేసి సపరేట్ చేసుకుందాం. సపరేట్ చేసుకున్నాక వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ పోసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసి నెమ్మదిగా వాష్ చేసుకుందాం. కాసేపు వాష్ చేసుకున్నాక ఇలానే వాటర్లో 5 మినిట్స్ ఉండనివ్వాలి. ఇలా చేస్తే కాలీఫ్లవర్కి ఏమైనా పురుగులు లాంటివి ఉంటే సపరేట్ అవుతాయి. 5 మినిట్స్ తర్వాత వాటర్ని తీసేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని 1/2 కప్ మైదా పిండి, 1/2 కప్ కార్న్ ఫ్లోర్, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ కారపొడి వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోస్తూ సెమీ థిక్ బ్యాటర్, అంటే మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా జస్ట్ కాలీఫ్లవర్ని కోట్ చేసేలా కలుపుకోవాలి. ఇందులో ఇందాక వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకుని బ్యాటర్ అంతా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక కోట్ చేసుకున్న కాలీఫ్లవర్ని నెమ్మదిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసి బౌల్లో వేసుకుందాం. ఇలానే మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం 2 సార్లు డీప్ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ ఎక్స్ట్రా క్రిస్పీగా అవుతుంది. అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక ఒక 10 మినిట్స్ వీటిని చల్లారనిచ్చి మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈసారి ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వస్తున్నాయి అన్నప్పుడు తీసి బౌల్లో వేసుకోవాలి. వెంటనే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ని వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయల్ని వేసుకుని
అలాగే చిన్నగా చాప్ చేసుకున్న 3 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న అల్లం ముక్కని కూడా ఇందులో వేసుకోవాలి. అన్నిటినీ లైట్గా సాటే చేసుకుని ఇందులో 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ లేదా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని 1 స్పూన్ టొమాటో కెచప్ వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని 1 కప్ వాటర్ పోసి ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని 1/2 కప్ వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసి ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. స్టవ్ని హైలో పెట్టుకుని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ ఏదైనా కూడా అప్పుడప్పుడు అంటే ఓకే, కానీ రెగ్యులర్గా తినడం హెల్త్కి అస్సలు మంచిది కాదండి. అందుకనే ఈ రెసిపీని రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి చేసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా చిన్నగా తరిగిన కొత్తిమీరని పైన జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన క్రిస్పీ గోబీ మంచూరియా రెడీ. బయట అయితే ఇలాంటి రెసిపీస్లో ఫుడ్ కలర్ అవి వాడతారు, అవైతే హెల్త్కి అస్సలు మంచివి కావు. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. కలర్ కోసం కారపొడి ప్లేస్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడితే సరిపోతుంది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళే పని లేకుండా ఈ రెసిపీని ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.